నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచంలోనే అగ్రదేశాల్లో భారత్ ఒకటి. అభివృద్ధి చెందుతోన్న దేశం స్థాయిని దాటి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడే దిశగా పరుగులు పెడుతోంది. మానవ వనరుల నుంచి ఆర్థిక స్థిరత్వం దాకా, పారిశ్రామిక రంగం నుంచి ఐటీ వరకు అన్ని కోణాల్లో భారత్ గర్వంగా తన ఉనికిని చాటుకుంటోంది. మరి 3 దశాబ్దాల క్రితం మన పరిస్థితి ఏంటి? ఒకవైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, మరోవైపు అడుగంటిన విదేశీ మారక ద్రవ్యం. దేశ దిగుమతి అవసరాలు తీరాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్న మన దేశ ఆర్థిక వ్యవస్థకి వైద్యం చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాలు, చూపించిన తెగింపు భారత్ దశని దిశని మార్చేశాయి. మాటల్లో మౌనమునే కావచ్చు, కానీ చేతల్లో మాత్రం ఆర్థిక మహర్షి అని నిరూపించుకున్న మన్మోహనుడి సేవలను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఒక నిర్ణయం దేశం గతిని మార్చేస్తే, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయట పడేయడమే కాదు, దేశ గౌరవాన్ని నిలబెడితే, భారత్ భవిష్యత్తుకి కార్పొరేట్ బాటలు వేస్తే అద్భుతమే కదా. మరి అలాంటిది ఒక నిర్ణయం కాదు, నిర్ణయాలు, సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, కఠిన చర్యలు. రేపటి వెలుగుని చూడలేని ఆ స్థితిలో నలువైపుల నుంచి వెల్లువెత్తిన నిరసనలు, విమర్శలు, సామాన్యుల మధ్యలో ఎన్నో సందేహాలు. వీటన్నింటినీ తట్టుకొని ఆర్థిక సంస్కరణలు పరుగులు పెట్టించడం అంటే మనం మాట్లాడుకున్నంత తేలిక కాదు. అంతటి గుండె ధైర్యాన్ని, తెగువని అతి సామాన్యంగా కనిపించే మన్మోహన్ సింగ్ ప్రదర్శించారు. ఆర్థికంగా, పారిశ్రామికంగా నేడు భారత్ ప్రసరిస్తున్న వెలుగుల వెనక ఎన్నో చీకట్లని తరిమేసిన మన్మోహనుడి ఆర్థిక మంత్రాలున్నాయి. అనంత లోకాలకు ఆర్థిక సంస్కరణల సారథి, అస్తమించిన భారత ఆర్థిక చాణక్యుడు మన్మోహన్ సింగ్ తెగింపు, పట్టుదల, మేధస్సు భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసింది. పలుకే బంగారమాయే అన్నట్టుగా ఉండే పెద్ద మనిషి భారత భవిష్యత్తుని బంగారంగా మార్చే ఎన్నో సంస్కరణలకు కేంద్ర బిందువయ్యారు. మన్మోహన్ సింగ్ నోరు తెరిస్తే ముత్యాలేమైనా రాలిపోతాయా అన్నవాళ్లున్నారు. ఆయన నోరు తెరిస్తే ముత్యాలు రాలకపోవచ్చు, కానీ ఆయన సంస్కరణలు భారతదేశంలోని ఎన్నో రంగాల్లో ముత్యాల వర్షం కురిపించాయి, కురిపిస్తున్నాయి, ఇకపై కూడా కురిపిస్తాయి. మన్మోహన్ సింగ్, మీరు మౌనంగానే మహా ఆర్థిక యజ్ఞం చేశారు, మౌనంగానే మహా సంస్కరణలు తీసుకొచ్చారు, మౌనంగానే మహా నిష్క్రమణ చేశారు. 1991 భారతదేశం ఆర్థికంగా కుదేలైన సమయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సాయాన్ని భారత ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్లో చాలా కఠిన నిబంధనలను IMF పొందుపరిచింది. ఒక్క అక్షరం ముక్క కూడా మార్చడానికి వీలు లేదన్నట్టుగా IMF భీష్మించుకుని కూర్చుంది. అగ్రిమెంట్లో లేబర్ అన్న చోట LOBOR అంటూ అమెరికన్ పద్ధతిలో రాస్తే, కనీసం మన పరిస్థితులకు తగ్గట్టు LOBOURగా అయినా మార్చాలంటూ కోరింది భారత ప్రభుత్వం. కనీసం స్పెల్లింగ్ మార్చే స్థితిలో కూడా అప్పటి భారత ప్రభుత్వం లేదు. అలాంటి స్థితి నుంచి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే 5వ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇది మామూలు విజయం కాదు, కొన్నాళ్ల క్రితం ఎవరూ ఊహించింది కూడా కాదు. కేవలం 3 దశాబ్దాల్లో భారత్ ఈ స్థాయికి ఎదగడం వెనక ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. పివి నరసింహారావు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. అంతకుముందు 11 నెలలకే VP సింగ్ ప్రభుత్వం పడిపోగా చంద్రశేఖర్ గవర్నమెంట్ పట్టుమని 7 నెలలు కూడా ఉండలేకపోయింది. ఇక పివిది కూడా మైనారిటీ ప్రభుత్వమే అయినా అంతటి రాజకీయ అస్థిరతలో సైతం తెగించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్. 1991 సాధారణ ఎన్నికల తర్వాత ప్రధానిగా పివి నరసింహారావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ జూన్ 21న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది. విదేశీ దిగుమతుల కోసం ఇండియా దగ్గరున్న మారక ద్రవ్యం విలువ $1 బిలియన్ పరిమితమైంది. ఈ నగదు 2 వారాలకు మించి సరిపోదు. కేవలం 100 రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు మన్మోహన్ సింగ్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్ సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందనే వార్తలు బయటకు రాగానే NRIలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు 1991 జూలై 1న డాలర్తో రూపాయి మారకం విలువను 9.5% తగ్గించారు.
దీంతో వెనక్కి మళ్లుతున్న ఎన్ఆర్ఐల సంపదకు బ్రేకులు పడ్డాయి. ఈ నిర్ణయంతో ఏమాత్రం సంతృప్తి చెందని మన్మోహన్ 2 రోజుల తర్వాత రెండోసారి రూపాయి విలువను 12% తగ్గించారు. ఒక్కసారిగా రూపాయి విలువ 20% పైగా పడిపోవడంతో ఎన్ఆర్ఐలు తమ దగ్గరున్న డాలర్లను ఇండియాలోకి పంప్ చేశారు. దీంతో విదేశీ మారక ద్రవ్యం లోటుకు తాత్కాలిక అడ్డుకట్ట పడింది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న 10 రోజుల్లో భారత్ని విదేశీ మారక ద్రవ్యం లోటు సమస్య నుంచి తాత్కాలికంగా బయటపడేశారు మన్మోహన్ సింగ్. రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మారక ద్రవ్యం కొరత దేశాన్ని వేధిస్తూనే ఉంది. ఈ సమస్యను తీర్చలేక స్విస్ బ్యాంక్లో 20 టన్నుల బంగారం తాకట్టు పెట్టి $240 మిలియన్ అప్పుగా తెచ్చేందుకు అంతకు ముందున్న చంద్రశేఖర్ ప్రభుత్వం అప్పటికే IMFతో చర్చలు జరిపింది. కానీ PV ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అప్పటికే దిట్టగా పేరున్న మన్మోహన్ పూర్తిగా వేరే ప్రణాళిక అమలు చేశారు. 20 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే ఉంచి దాన్ని గ్యారంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి $600 మిలియన్ అప్పుగా వచ్చేలా వ్యూహం రచించారు. ఆర్థిక మంత్రి హోదాలో 1991 జూలై 24న మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడంతో పాటు ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తివేయడం, దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం వంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. అంతేకాదు కీలక రంగాల్లో ప్రభుత్వ పెత్తనానికి గుడ్ బై చెప్పి ప్రైవేట్కి రెడ్ కార్పెట్ వేశారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు. దీంతో బ్లాక్ మనీకి చాలా వరకు అడ్డుకట్టపడింది. ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ ప్రైవేట్ పెట్టుబడులు, దేశ విదేశీ పెట్టుబడులను స్వేచ్ఛగా ఎకానమీలోకి రావటానికి విధానపరమైన మార్పులు తీసుకొచ్చారు. దిగుమతుల సరళీకరణ పేరిట ఇంపోర్ట్ లైసెన్సింగ్ విధానాన్ని, ఇంపోర్ట్ పాలసీస్ గణనీయంగా మార్చారు. విదేశాల నుంచి వస్తువులు రావాలన్నా, విదేశాల నుంచి సర్వీసులు రావాలన్నా, విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్నా అనేక ఆంక్షలు ఉండేవి. దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని రక్షిత ఆర్థిక విధానంగా 91కి ముందుండేది. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన మార్పు ఏంటంటే కంప్లీట్గా ఇంపోర్ట్ లిబరలైజేషన్. దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించారు. దిగుమతులపైన ఆంక్షల్ని తగ్గించారు. దిగుమతులపైన ఉన్న కోటాలను తగ్గించారు. ఒక రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులే కాదు, విదేశీ వస్తువులు, సేవలు రావటానికి కారణమయ్యాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైనటువంటి మార్పులు. బ్యాంకుల జాతీయకరణతో రెట్టేపిజం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులు సతాయించేవి. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు లేనిపోని నిబంధనలతో మోకాలడ్డేవి. ఈ రెండింటికి చెక్ పెడుతూ ప్రైవేట్ బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్ సింగ్. ప్రభుత్వ ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు. కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను 51% వరకు అనుమతించారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేట్ రంగం ఊపందుకుంది. పరిశ్రమలు విరివిగా వెలిశాయి. దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది. మొత్తంగా మోకాళ్లపై నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి పరుగులు పెట్టేందుకు మన్మోహన్ సింగ్ తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయి. రూపాయి విలువ తగ్గించడం, లైసెన్స్ రాజ్కి చెక్ పెట్టడం, ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంతో వాటి ఫలితాలు ఏడాదిలోనే కనిపించడం మొదలైంది. 1992 సెప్టెంబర్ నుంచి వేజ్ ప్రైస్ లెవెల్ 10కి దిగువకి పడిపోవడం మొదలైంది. ఆ తర్వాత క్రమంగా భారత ఆర్థిక, పారిశ్రామిక రంగాలు పరుగులు పెట్టడం మొదలైంది. ఆ ఆర్థిక ఫలాలను మనం ఈ రోజుకి అనుభవిస్తున్నాం. మన్మోహన్ మిక్స్ ఏదో కొత్త పదంలా ఉందా? కాదు కాదు. మన్మోహన్ మిక్స్ అనే పదానికి 3 దశాబ్దాల చరిత్ర ఉంది. ఇంతకీ ఏంటి మన్మోహన్ మిక్స్ అంటారా? ఎకనామిక్స్ ఉంది కదా. ఆర్థిక శాస్త్రాన్ని కాచి వడపోచిన మేధావులు ఎందరో భారత్లో ఉన్నారు. అది నిజంగా మనకి గర్వకారణం. కానీ ఎకనామిక్స్ మీద ఉన్న పట్టుని, సామర్థ్యాన్ని దేశ ఆర్థిక పురోగతికి ఉపయోగించే అవకాశం మాత్రం అందరికీ రాదు కదా. అలాంటి అరుదైన అవకాశం మన్మోహన్ సింగ్కు వచ్చింది. ఇంకేముంది, ఎకనామిక్స్ కేంద్రంగా మన్మోహనుడు 100 రోజుల్లో చేసిన మ్యాజిక్ని ప్రత్యక్షంగా చూసిన మీడియా మన్మోహన్ మిక్స్ అనే పదాన్ని సృష్టించింది. ఎకనామిక్స్లో ఆర్థిక సిద్ధాంతాలు మాత్రమే ఉంటాయి. మన్మోహన్ మిక్స్లో ఆర్థిక సిద్ధాంతాలను రేపటి భారత్ కోసం ఆర్థిక సంస్కరణలుగా మార్చిన మాయాజాలం ఉంటుంది. మన్మోహన్ సింగ్ ఎక్కువసేపు మాట్లాడడం కానీ, పెద్దగా మాట్లాడడం కానీ దేశ ప్రజలు చూసి ఉండరు. తాను మాటల మనిషి కాదని, చేతల మనిషినని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు మన్మోహన్ సింగ్. ఆయన దూకుడు ఏంటనేది ఆర్థిక సంస్కరణలతోనే దేశానికి తెలిసొచ్చింది.
90వ దశకం వరకు సోషలిజం నినాదమే దేశంలో బలంగా వినిపించేది. ఆ నినాదానికి ఎదురుగా వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం అప్పటి రాజకీయ నాయకులకు లేదు. సోషలిజంలో భాగంగా అప్పటి ప్రభుత్వాలు గుడ్డిగా విదేశీ దిగుమతులను తగ్గించేందుకు అడ్డగోలుగా పన్నులు విధించేవి. అదే సమయంలో విదేశాలకు చేసే ఎగుమతులకు అనేక ప్రోత్సాహకాలు అందించేవి. అయితే కాలానుగుణంగా ఇందులో మార్పులు చేయకపోవడంతో ఈ రెండు విధానాలు భ్రష్టుపట్టిపోయాయి. ఇక్కడి దిగుమతి సుంకాలకు భయపడి విదేశీయులు తమ వస్తువులు అమ్మేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదు. అదే సమయంలో కీలక విభాగాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యం, లైసెన్స్ రాజ్ కారణంగా పరిమితంగానే ఇక్కడి పరిశ్రమల నుంచి ఉత్పత్తి జరిగేది. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ లేకపోయినా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించేవారు. ఇవి మంచి ఫలితాలు ఇవ్వకపోయినా మార్చే సాహసం ఎవరూ చేయలేదు. కానీ మన్మోహన్ ఏమాత్రం సంకోచం లేకుండా విదేశీ దిగుమతులపై ఉన్న పన్నులు తొలగించడంతో పాటు స్వదేశీ వస్తువులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను నిలిపేశారు. ఫలితాలు ఇవ్వకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడనంటూ గట్టి సంకేతాలు పంపారు. అత్యంత దూకుడుగా, సాహసంగా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక గతిని మార్చేశాయి. एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी. एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई. पूर्व प्रधानमंत्री, भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया. प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा. మన్మోహన్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గహ్ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అమ్మమ్మే అన్నీ తానై పెంచింది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్సర్ వలస వచ్చింది. ఆర్థిక కష్టనష్టాలను ఓర్చుకుంటూనే ఆయన విద్యాభ్యాసం సాగించారు. అసాధారణ ప్రతిభతో స్కాలర్షిప్లు పొందుతూ ఉన్నత విద్య పూర్తి చేశారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, 1954లో మాస్టర్స్ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత ఆక్స్ఫర్డ్ లో నఫీల్డ్ కాలేజ్ లో పీహెచ్డీ చేశారు. మన్మోహన్ కెరీర్ ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్ గా మొదలైంది. పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో బోధించారు. ఆర్థిక శాస్త్రం విధానాలపై లోతైన అవగాహన ఆయనది. 1966-69 మధ్య ఐరాసలోనూ పనిచేశారు. అనంతరం అనుకోకుండా బ్యూరోక్రాట్ గా మారారు. మొదట వాణిజ్య పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత 1972-1976 నడుమ కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఆర్థిక చికిత్సలు చేయడం నాటి నుంచే మొదలు పెట్టారు డాక్టర్ మన్మోహన్ సింగ్. 1982-1985 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత 2 ఏళ్లు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా సేవలందించారు. ఆయా పదవుల్లో ఉండగా మన్మోహన్ రూపొందించిన పలు కీలక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరణ బాట పట్టించడంలో ఎంతగానో దోహదపడ్డాయి. నిజాయితీకి, మచ్చలేని వ్యక్తిత్వానికి ప్రతీక మన్మోహన్. ప్రజా జీవితంలో నాయకులు పాటించాల్సిన విలువలకు బెంచ్ మార్క్ గా నిలిచారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అతి నిరాడంబర జీవన శైలి, అన్ని అంశాల మీద లోతైన అవగాహన సమకాలీన నాయకుల్లో ఆయన్ను అత్యంత విలక్షణంగా నిలిపాయి. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల వెనుక, కీలక నిర్ణయాల వెనుక అండాదండా మాత్రమే కాదు, విజన్ కూడా తెలుగు వెలుగు పివి నరసింహారావుదే. 1991 జూలై 24వ తేదీ పార్లమెంటులో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆయన ప్రసంగంలో చిన్న భాగం మీకు వినిపిస్తాను. సరైన సమయం వచ్చినప్పుడు నూతన ఆలోచనలను ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రపంచంలోనే ఇండియాను ఆర్థిక శక్తిగా నిలిపే చర్యలు తీసుకుంటున్నాం. అమలు చేయడం అనేది ముళ్లబాట వంటిదే. అయినా సరే ఆ పని చేసి తీరుతాం. ఈ పని చేసినందుకు భవిష్యత్తు తరాల వారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పివి నరసింహారావుని గుర్తుపెట్టుకుంటారని అన్నారు మన్మోహన్ సింగ్. అవును మరి, కనీసం ప్రమాణ స్వీకారానికి తీరిగ్గా తయారయ్యేందుకు సమయం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రి చేసేశారు పివి నరసింహారావు.
ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మన్మోహన్ సింగ్ వమ్ము చేయలేదు. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చేసిన సంస్కరణలకు 90వ దశకం వేదికైంది. ఈ ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడుకోవాలంటే మన్మోహన్ సింగ్ ఒక్కరి గురించి చెప్పుకుంటే చాలదు. ఎందుకంటే ఈ విప్లవాత్మక సంస్కరణల వెనుక ఉన్నది పివి అండ్ మన్మోహన్. పివి నరసింహారావు అందించిన అండదండలతోనే, సహకారంతోనే మన్మోహన్ సింగ్ తాను అనుకున్నది చేయగలిగారు. ఆర్థిక సంస్కరణల ఆలోచనల్లోనూ పివి భాగస్వామ్యం పెద్దదే. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు పివి నరసింహారావు. ఆర్థిక సంక్షోభం అనే స్థాయిని దాటేసిన దుస్థితిలోకి దేశం దిగజారిపోతోంది. అందుకే రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించాలనుకున్న పివి చూపు మన్మోహన్ సింగ్ పై పడింది. పివి నిర్ణయం మీద చాలా మంది నాడు పెదవి విరిచారట. అలానే మన్మోహన్ సింగ్ తో కూడా ఆయన మిత్రులు నిన్ను బలిపశువుని చేస్తారని హెచ్చరించారట. కానీ ఎవరి ఊహలకు అందని విధంగా దేశ ప్రగతికి బాటలు వేసే సంస్కరణలు చేపట్టారు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. తాను రాజకీయాల్లోకి వస్తానని కానీ, కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని కానీ, భారత ఆర్థిక గతిని మార్చే సంస్కరణలు ప్రవేశపెడతానని కానీ మన్మోహన్ సింగ్ కలలో కూడా ఊహించలేదు. తెల్లారితే ప్రమాణ స్వీకారం అనగా ఢిల్లీలోని మన్మోహన్ ఇంటికి వచ్చిన పివి ముఖ్య కార్యదర్శి మిమ్మల్ని పివి క్యాబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారని చెప్పారట. దాన్ని మన్మోహన్ నమ్మలేదు. నేనా క్యాబినెట్లోకా? మీరు జోక్ చేస్తున్నారా అంటూ నవ్వి ఊరుకున్నారు. కానీ తర్వాత రోజు పివి ముఖ్య కార్యదర్శి నుంచి మళ్లీ మన్మోహన్ సింగ్ ఇంటికి ఫోన్ వచ్చింది. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి టైం దగ్గర పడుతోంది, ఇంకా రాలేదేంటని ఫోన్లో హైరాణ పడిపోయారట. అప్పుడు కానీ తాను నిజంగా మంత్రిని కాబోతున్నానని మన్మోహన్ సింగ్ నమ్మలేదట. దీంతో బాగా తయారవకుండానే ఉన్న పళాన బయలుదేరి ప్రమాణ స్వీకారానికి వెళ్లారట. ఇక ఆ తర్వాత జరిగిన అద్భుతాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. నాడు ఆర్థిక సంస్కరణల మీద ప్రజలతో పాటు పార్టీలకు అనేక అనుమానాలున్నాయి. వామపక్షాలు ముందు నుంచి తప్పుబడుతూనే ఉన్నాయి. అయితే ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీలకు సంబంధించి స్వపక్షం నుంచే పివి ప్రభుత్వానికి చుక్కెదురైంది. కేబినెట్ మంత్రులు కూడా మద్దతివ్వలేదు. ముసాయిదా డ్రాఫ్ట్లని రిజెక్ట్ చేశారు. దీంతో నెల రోజులుగా పడ్డ కష్టమంతా వృధా అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఈ చట్టంలో మార్పులకు చేర్పులకు అవకాశం ఉంది అనే ముందు మాటను మార్చారు. డ్రాఫ్ట్లో ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఈ ముందు మాటతో అందరి మద్దతు కూడగట్టారు. అలాంటి గండం గట్టెక్కి పార్లమెంటు ముందుకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్నో కీలక చట్టాలు వచ్చాయి. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. గృహ హింస నిరోధక చట్టాన్ని కూడా 2005లోనే తీసుకొచ్చారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చట్టం 2008, సమాచార చట్టం 2005, జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008, భూసేకరణ చట్టం 2013. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కీలక చట్టాలు మన్మోహన్ సింగ్ హయాంలోనే వచ్చాయి. ప్రధానిగా మన్మోహన్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ప్రత్యేకమైంది. దేశ విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మన్మోహన్ దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దం పట్టింది. అణ్వస్త్ర పరంగా భారత్ను దశాబ్దాల పాటు ఏకాకిగా మిగిల్చిన ప్రపంచ దేశాలకు భారత్ ఈ చరిత్రాత్మక ఒప్పందంతో దీటుగా బదులిచ్చింది. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్తో కలిసి మన్మోహన్ సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలపై సంయుక్త ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ 1 సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్నా లెక్క చేయకుండా మన్మోహన్ ముందడుగు వేశారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొని మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. 2008 అక్టోబర్లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే లైసెన్స్ రాజ్ వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించడం, దిగుమతులపై అధిక పన్నులు తగ్గించడం నుంచి మొదలు పెడితే భారత్ ఆర్థిక పారిశ్రామిక దిశ దశ మార్చేసే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్ సింగ్. నేడు భారత్ సాధిస్తోన్న అభివృద్ధిలోనే కాదు, రేపటి భారత్ సాధించబోయే ప్రగతిలోనూ మన్మోహన్ సింగ్ కనిపిస్తూనే ఉంటారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. నమస్తే.